హలో ఫ్రెండ్స్, నా పేరు రాకేష్ కుమార్. మీరు చూస్తున్న రాకీ టెక్నవర్స్. ఈరోజు మన వీడియోలోకి వచ్చేసరికి అమెజాన్లో బెస్ట్ డీల్స్ అంటే కొన్ని చెప్తాను, అన్నీ కాదు, ఎక్కువ మీకు చెప్పి కన్ఫ్యూజ్ చేయను. ఫాస్ట్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను. ముందుగా ఈ డీలు ఆల్రెడీ నేను ఫ్లిప్కార్ట్లో మంచి డీల్స్ అన్నీ కూడా ఒక 16-17 మినిట్స్ అనేది చేసి ఒక వీడియో చేసి పెట్టడం అయితే జరిగింది. మీకు కార్డ్స్లో అయితే ఇక్కడైతే పెట్టడం జరుగుతుంది. మీరైతే ఈ ఏరియాలో కార్డ్స్లో చూడొచ్చు. చూసి మీకైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. 10,000 నుంచి 50,000 అండ్ అబవ్ కూడా మీకైతే ఒక క్లియర్ వీడియో అనేది చేసి పెట్టాను. ఇప్పుడు అమెజాన్లో వచ్చేసరికి మనకి కొన్ని 10,000 లోపు నేను చెప్పేసరికి Z9X 5G అది కూడా మంచి మోడల్. మన పేరెంట్స్కి కానీ లేదంటే ఇప్పుడు ఒక స్టూడెంట్కి అది ఒక ఆడపిల్లలకి ఎంతవరకు అవసరమో అంతవరకు ఓన్లీ ఒక ఫోన్ ఉండాలి, కొనాలి కాబట్టి కొనాలి. సో అలాంటి వాళ్ళకి కొందాం తక్కువ బడ్జెట్లో అనుకుంటే మనకి ఇది అన్ని ఆఫర్స్తో కలిపి కూడా 10,750 రూపీస్కి అయితే వస్తుంది. ఒక 11,000 ఆ రేంజ్లో అయితే వస్తుంది. సో ఇది కూడా మంచి చాయిస్. ఇది ప్రాసెసర్ కూడా మీకు బాగానే ఉంటుంది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కాబట్టి హ్యాంగ్ అయితే ఉండదు. సో నేను చెప్పినవి అయితే కూడా మంచి ప్రాసెసర్స్, ఎందుకంటే హ్యాంగ్ అవ్వకుండా ఉండాలి కాబట్టి, లాంగ్ రన్లో రావాలి కాబట్టి, ఎక్కువ ఫైల్స్ ఉన్నాయని చెప్పి ఎక్కువ యాప్స్ ఉన్నాయని ల్యాగ్ అవ్వడం అలాంటివి జరగకూడదు ఉండాలనుకుంటే మంచి ప్రాసెసర్ మీరు తీసుకోవడం బెటర్. అలాగే హీటింగ్ కూడా కొంచెం తక్కువ ఉండేలాగా మిగతా వేరే మీడియాటెక్ ప్రాసెసర్తో కంపేర్ చేసుకుంటే. నార్డ్ CE4 కూడా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇది కూడా స్నాప్డ్రాగన్ 7th Gen 3 ప్రాసెసర్తో రావడం జరుగుతుంది. ప్రైస్ వచ్చేసరికి మనకి 22,250 రూపాయలు, అంటే మనకి అరౌండ్ 23,000 అనుకోండి. ఆ బడ్జెట్లో అయితే మనకైతే రావడం జరుగుతుంది. ఇది కూడా మంచి ప్రాసెసర్, బాగుంటుంది. కెమెరాస్ కూడా బాగానే ఉంటాయి OnePlus కాబట్టి. ఇంకా దీని నెక్స్ట్ వచ్చేసరికి మనకి iPhone 13. ఎవరైతే ఐఫోన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఐఫోనే తీసుకోవాలి అని ఫిక్స్ అయితే మాత్రం 13 ఇప్పుడు చాలామంది తక్కువలో చూసుకుంటే 13 ఉంది, అంటే మినిమం జనరేషన్లో. మరి 12 అంటే కొంచెం వేస్ట్లేండి. సో 13 తీసుకోవాలనుకుంటే మాత్రం 39,000 ఆ రేంజ్లో అయితే ఉంది. ఫ్లిప్కార్ట్లో కూడా ఈ డీల్ ఉంది. ఒకసారి అది కూడా రెండు కంపేర్ చేసుకుని చెక్ చేసుకొని తీసుకోండి. అలాగే నేను రీసెంట్గా రిలయన్స్ డిజిటల్కి అయితే వెళ్ళాను. ఆఫ్లైన్కి ఆన్లైన్కి కంపేర్ చేసుకుంటే కొన్ని మోడల్స్కి అయితే ఆఫ్లైన్ కూడా తక్కువ ఉన్నాయి. అది మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. కొన్ని మోడల్స్ అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి శాంసంగ్ ఉంది, S24 అల్ట్రా ఉంది. సో అది అయినా సరే S23 అల్ట్రా, ఆ S23 అల్ట్రా అయితే అసలు స్టాక్ అయితే లేదు ప్రెజెంట్ అయితే. S24 అయితే ఉంది. చాలా ఒక 10,000 అనే డిఫరెన్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి ఆఫ్లైన్ స్టోర్. విజిట్ చేసిన తర్వాత మీరైతే డిసైడ్ అవ్వండి ఎక్కడ మీకు బెటర్ డీల్ వస్తే అక్కడే కొనండి. అనవసరంగా తొందరపడి ఇక్కడ సేల్స్ పెట్టారు కదా ఆఫ్లైన్లో ఇప్పుడు పెట్టడేమో అని చెప్పేసి మీరు తొందరపడి అనవసరంగా రాంగ్ స్టెప్ అయితే వేయకండి. ఎందుకంటే డబ్బులు అనేవి పనికొస్తే ఇంకా వేరే ఎయిర్పాడ్స్ కొనుక్కోవచ్చు. ఆ డబ్బులు ఆ 10,000 6,000 ఇంకెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఆలోచించుకొని మీరు తీసుకోండి. ఆన్లైన్లో ఆఫర్లో నేను గుడ్డిగా నమ్మొద్దు. నెక్స్ట్ వచ్చేసరికి OnePlus 12R కూడా బాగుందండి డీల్ అనేది. ఇది మనకి 8+256GB ర్యామ్ వేరియంట్ వచ్చేసరికి మనకి 36,000 ఆ రేంజ్లోకి అయితే వస్తుంది. ఇది కూడా చాలా మంచి ఫోను, చాలా స్మూత్ ఉన్నది. ఇది మా సిస్టర్ కూడా వాడుతుంది, నాకైతే చాలా నచ్చింది. ఆ మొబైల్ ఇంటర్ఫేస్ అనేది చాలా బాగుంటుంది. మీకు OnePlus గురించి తెలిసిందే కానీ ఇంకా అది అప్డేట్స్ కూడా వచ్చాయి చాలా. సో కంప్లైంట్స్ అయితే ఏం రాలేదు. డిజైన్ కూడా చాలా బాగుంటుంది. బ్యాక్ కెమెరా మాడ్యూల్ అనేది ఎప్పటి నుంచో సేమ్ అలానే ఉంది, పర్లేదు. పాత జనరేషన్లో అయినా ఉన్నా సరే బాగుంటుంది. సో డీసెంట్ కెమెరా అయితే ఉంటుంది. మనకి పిక్చర్స్ అయితే చాలా బాగుంటాయి, అది మెయిన్గా OnePlusలో. ఇంకా మనకి ఇంకొంచెం 50 అబవ్ వెళ్ళేసరికి మనకి సామ్సంగ్ గ్యాలక్సీ S23 అల్ట్రా 72,000కి అయితే మనకి పెట్టడం జరిగింది. ఇది యాక్చువల్గా 69,999 అని చెప్పేసి అన్నారు. ఇప్పుడేమో 72,000 అన్ని ఆఫర్స్ కలుపుకొని అయితే ఉండడం జరిగింది ప్రెసెంట్ అయితే. ఇది కూడా మనకి S23 అల్ట్రా అంటే మీకు తెలిసిందే 5,000 mAh బ్యాటరీ ఉంటుంది. మంచి కెమెరా మనకి మాడ్యూల్ సెటప్ అయితే ఉంటుంది. 200 MP కెమెరా చాలా బాగుంటుంది. 100x జూమ్ ఉంటుంది కాబట్టి మనకి చాలా బాగుంటుంది. ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తో అయితే రావడం జరుగుతుంది. మనకి డీసెంట్ పెర్ఫార్మెన్స్ అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో దీంట్లో S Pen రావడం వల్ల ఇంకా బాగుంటుంది. మీ యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది సామ్సంగ్ అల్ట్రా అయితే. ఇంకా ఇవైతే మనకి మంచి డీల్స్ మొబైల్స్లో నేనైతే అది నోటీస్ చేసినవి. ఇంకా మీరు ఇయర్ బడ్స్ ఏమైనా తీసుకోవాలనుకుంటే మాత్రం నేను ఎప్పటి నుంచో అనుకున్నాను, నాకు ఇది చాలా ఇష్టం. OnePlus Buds 3 ఏవైతే ఉన్నాయో అది 49 decibels నాయిస్ క్యాన్సిలేషన్తో రావడం జరుగుతుంది. ఇవైతే నేను తీసుకుందామని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాను, కానీ కుదరలేదు.
6,500 అయితే ఉండేవి యాక్చువల్గా ప్రైస్. ఇప్పుడేమో ఆఫర్స్తో కలుపుకొని 4,000కి వస్తున్నాయి. మామూలుగా డైరెక్ట్ స్పాట్ క్యాష్ ఇచ్చుకుంటే మీకు 4,500 అయితే అవుతుంది. ఇంకా ఏమైనా బ్యాంక్ డిస్కౌంట్లు అవన్నీ కలుపుకుంటే 4,000 అయితే అవుతుంది. సో మీరైతే చూస్ చేసుకోండి. ఇంకా మనకి ట్యాబ్స్ వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ S9 FE ఫ్యాన్ ఎడిషన్ అయితే ఉంది. ఇదైతే S Penతో రావడం జరుగుతుంది. మనకి ఇది 20,000 అన్ని ఆఫర్స్తో కలిపి 20,000కి అయితే వస్తుంది. ఈ ఎవరైనా ఎడిటింగ్కి అలాగే చాలా బాగుంటుందని నేను చెప్తున్నాను. సామ్సంగ్ అయితే డిస్ప్లే బాగుంటుంది, పెద్ద లార్జ్ డిస్ప్లే వస్తుంది. మనకి S Penతో రావడం చాలా బాగుంటుంది. ఈ S Penతో వస్తే మనం ఏమైనా రాసుకోవడం అంటే నోట్స్ రాసినప్పుడు కానీ అలాంటి వాటికి ఉపయోగపడుతుంది. సో కన్సిడర్ చేయండి. ట్యాబ్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే OnePlus అలాంటి ట్యాబ్స్ కన్నా ఈ శాంసంగ్ ట్యాబ్ అనేది చాలా డిమాండ్ ఉంటుంది శాంసంగ్కి ఇంకా ఐప్యాడ్కి. సో మీరు శాంసంగ్కి అయితే వెళ్ళొచ్చు, బాగుంటుంది. సో ఇవైతే డీల్స్ ఫ్రెండ్స్. మీరు ఏమైనా కొనాలనుకుంటే ఈ చెప్పిన వాటిలో కొనవచ్చు. లేదు మీరు ఇంకా అదర్ దాన్ ఏమైనా ఫిక్స్ అయితే మీరు ట్రై చేయండి మీకు అంతగా నచ్చినట్టయితే. ఇది నా సజెషన్స్. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ ఎందులో అవసరమైతే కింద కామెంట్లో చేయండి, దాని గురించి ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. ఇంకా మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారని అనుకున్నాను. కంటెంట్ నచ్చితే అలా లైక్ కూడా కొట్టండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ అయితే చేయండి. ఇంకా ఎప్పుడు మంచి డీల్స్ని బాగా ఎంచుకొని ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రెండు కంపేర్ చేసుకొని తీసుకోవడం చాలా బెటర్ ఆప్షన్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. జై హింద్.